రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో సెన్సేషనల్ నేమ్. రాజకీయ రంగ ప్రవేశం చేసిన పార్టీనే పడగొట్టిన నేత. కేసీఆర్ డైరెక్షన్ లో పని చేద్దామని పాలిటిక్స్ కొచ్చి కేసీఆర్ నే ఫామ్ హౌస్ కు పంపిన పొలిటీషియన్. రాజకీయ ఎంట్రీతో జెడ్పీటీసీ స్థాయి నుంచి జనాలతో జేజేలు పలికించుకుంటూ సీఎం సీటుపైకి ఎక్కిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్. ఇటు కాంగ్రెస్ లోకి వచ్చిన అనతి కాలంలోనే, అంటే దాదాపు అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రిగా మారిన రేవంత్ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనేటోళ్ళని ఇంటికి పంపడం నిజంగా ఓ థీసిసే. ముల్లపీఠం లాంటి కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ పదవి చేపట్టినప్పటి నుంచి పార్టీకి జీవసత్వాలు నింపుతూ కాదనుకున్న సీనియర్లను కలుపుకుపోయేందుకు ట్రై చేస్తూ అనిర్విరామంగా చేసిన కృషి తన కలను సాకారం చేసింది. ఇదంతా ఆ జీవితంలో హార్డ్ డీల్స్ గా కనిపించినా అనుకున్నది సాధించిన నేతగా చరిత్ర సృష్టించాడు. ఇక్కడే ఇప్పుడు తెలంగాణ ప్రజల్ని మరింత ఇంట్రెస్టింగ్ థాట్ లో పడేసింది. ఈ మధ్య మీడియా కెమెరాల ముందు ఉద్వేగానికి గురైన రేవంత్ రెడ్డి తన బిడ్డ పెండ్లి నాటి రోజును గుర్తు చేసుకున్నాడు. నాడు తన్ను జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. 9 ఏళ్లు దుఃఖపట్టుకుని కొట్లాడిన ఇక నీ సంగతి చూస్తా అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఓటుకు నోటు కేసులో ఇరికించి పరేషాన్ చేసిన కేసీఆర్ అండ్ కేటీఆర్ పై ఇప్పుడు రేవంత్ ఎట్లాంటి యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాడో అన్న మాట ఉత్కంఠగా మారింది. దెబ్బతిన్న పులి గాండ్రింపు ఇట్లా ఉంటుంది అని చూపేలా రేవంత్ కసి తీర్చుకోనున్నాడా, లేదంటే పొలిటికల్ ఎత్తుల్లో ఇవన్నీ భాగమేనని సర్దుకుపోతాడా అని తెలియాలంటే కాలంతో పాటు వేచి చూడాల్సిందే.